రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడటం ఇప్పుడు కొత్త వార్త కాదు. 2019లో ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత వేర్పాటువాద ఎలకలన్నీ కూడా కలుగుల్లోకి దూరిపోయినాయి. మొన్నటి వరకు పాకిస్తాన్ జెండాని రెపరెపలాడించిన వాళ్ళు హమే క్యా చాహియే, నిజామే ముస్తఫా అని నినాదాలు చేసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు పలాయనం చిత్తగించారు. జమ్మూ కాశ్మీర్లో ఈరోజు లాల్ చౌక్ వంటి కేంద్రాలలో కూడాను త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. కానీ జమ్మూ కాశ్మీర్లోని ఒకచోట ఇటీవలే త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అది పెద్ద వార్త. ఎందుకంటే అక్కడ త్రివర్ణ పతాకం ఎగిరే అవకాశం లేదు. అక్కడ త్రివర్ణ పతాకం రెపరెపలాడాలన్నట్లయితే ఒక యుద్ధమే చెయ్యాలి. మన దేశం వెళ్ళి ఆ భూభాగాన్ని మనం మళ్ళీ తిరిగి తెచ్చుకుంటే తప్ప అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ భూభాగము మనది, కానీ మన చేతుల్లో లేదు. మన భూభాగము పాకిస్తాన్ ఇనుప గుప్పెట్లో ఉంది. దాన్నే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని మనం అంటుంటాం. పాకిస్తాన్ చేతిలో 1947-48 యుద్ధం తరువాత పాక్ ఆక్రమణలో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్, మీర్పూర్, ముజఫరాబాద్ ఈ 4 డివిజన్స్ని పాకిస్తాన్లో, అది పాకిస్తాన్ చెరలో ఉన్నాయి, దానిని పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటాం. ఇన్నాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేవాళ్ళు, వాస్తవానికి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ భాగం జమ్మూది ఉండడం వల్ల భారత ప్రభుత్వం పేరు మార్చి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంటుంది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ యొక్క ఇనుప బూట్ల కింద ఉన్నటువంటి ప్రజలు, మౌలిక హక్కులు కూడా లేనటువంటి ప్రజలు, ఎటువంటి అధికారాలు లేనటువంటి ప్రజలు, వాళ్ళ బ్రతుకుల్ని వాళ్ళు నిర్ణయించుకోలేని నడుపుకోలేనటువంటి ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే మాత్రము అది ఖచ్చితంగా పెద్ద వార్త, ఒక పెను మార్పుకు అది సంకేతం. మే 11వ తారీఖున పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మీర్పూర్ డివిజన్లో ఉండే దద్యాల్ అనే గ్రామంలో ప్రజలందరూ కూడాను పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ వరకు, అక్కడ ఒక అసెంబ్లీ ఉంది, నామకహ అసెంబ్లీది, ఆ అసెంబ్లీ వరకు ఒక ర్యాలీ తీయాలని నిర్ణయించుకున్నారు. ధరలు పెరుగుతున్నాయి, బ్రతుకులు కష్టమవుతున్నాయి, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ వనరుల్ని పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది, ప్రతిఫలంగా కనీసం రాయల్టీ కూడా ఇవ్వడం లేదు. ఇటు భారతదేశంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి, భారతదేశంతో కలిసి ఉన్నటువంటి కాశ్మీర్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ చూసి అక్కడ ప్రజలు తిరగబడ్డారు. తిరగబడేసరికి వీళ్ళ ఈ మార్చ్ని, ఈ ర్యాలీని ఆపేందుకు పాకిస్తాన్ రేంజర్స్ కావచ్చును, పాకిస్తాన్ ఫ్రాంటియర్ ఫోర్స్ కావచ్చును, అదేవిధంగా మిగతా స్పెషల్ ఫోర్సెస్ అన్నిటినీ తీసుకొచ్చి అక్కడ మొత్తము దిగ్బంధనం చేసే ప్రయత్నం చేశారు. ప్రజలు ఆవేశంతో మిలిటరీ పోలీసు వ్యాన్లని తిరగేసేశారు. మొత్తం అవి తిరగబడేలా చేశారు, వాటిని ధ్వంసం చేశారు. ఈ పోలీసులు అంటే పాక్ భద్రతా దళాలు చేసినటువంటి దాడిలో వాళ్ళు బాష్పవాయువు ప్రయోగం చేస్తే ఆ బాష్పవాయువులు పోయి ఒక స్కూల్లో పడ్డాయి. ఆ స్కూల్లో ఉన్నటువంటి అనేక మంది బాలబాలికలు గాయపడ్డారు, 2 బాలికలు చచ్చిపోయారు కూడా. దీంతో అక్కడి ప్రజలు మొత్తం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్లను దిగ్బంధనం చేసేశారు. ర్యాలీని ఎలాగో రానివ్వలేదు కాబట్టి రోడ్లను దిగ్బంధనం చేశారు. ఈ దిగ్బంధనం చేసే సమయంలో వాళ్ళు ఎగరేసినటువంటి జెండాలలో త్రివర్ణ పతాకం కూడా ఉంది. త్రివర్ణ పతాకము ఆక్రమిత కాశ్మీరులో 75 సంవత్సరాల తరువాత, పాకిస్తాన్ ఇనుప గుప్పట్లోకి వెళ్ళిపోయిన తరువాత మొట్టమొదటిసారిగా దద్యాల్ గ్రామంలో రెపరెపలాడింది. సరిగ్గా అదే సమయంలో మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు మాట్లాడుతూ, ఒక సదస్సులో మాట్లాడుతూ విలేకరులకు చెప్తూ, పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని తిరిగి భారతదేశంలో కలపటం, విలీనం చేయటమే మా ముందున్నటువంటి కర్తవ్యము. ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు దీనికి తీర్మానం చేశాయి, కాబట్టి ఇది సాధించి తీరతాము
అని ఆయన అన్నారు. సరిగ్గా ఒకవైపు దద్యాల్లో త్రివర్ణ పతాకము, మరొక వైపు జయశంకర్ ఈ మాట అనడం, ఇవి కాకతాళీయంలా కనిపిస్తున్నప్పటికీ ఇవి పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పాకిస్తాన్ ఎప్పట్లాగా తనకు తెలిసినటువంటి ఒకే మంత్రం, ఏ కష్టం వచ్చినా భారతదేశానికి చెందినటువంటి భారతదేశానికి చెందినటువంటి గూఢచారులు మా పైన మా దేశాన్ని ముక్కముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగం కాదు. పాకిస్తాన్ కూడా దాన్ని ఆజాద్ కశ్మీర్ అని అంటుంది, అంటే స్వతంత్ర దేశం అని అంటుంది. స్వతంత్ర దేశం అని చెబుతున్నటువంటి ఆక్రమిత భూభాగంలో త్రివర్ణ పతాకం ఎగరడము, ఇది దేనికి సంకేతం? రానున్న రోజుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ గనక తిరిగి భారతదేశంలో పునర్విలీనమయ్యేటటువంటి సమయానికి అక్కడున్న ప్రజలు త్రివర్ణ పతాకాలు రెపరెపలాడిస్తూ వచ్చి మళ్ళీ ఈ అఖండమైనటువంటి భారతదేశంలో విలీనమయ్యేందుకు వస్తారు. దానికి ఇది ముందస్తు సూచన. సరిగ్గా అదే సమయానికి ఆ విషయం పైన జయశంకర్ గారు మాట్లాడటం కూడాను ఇది కాకతాళీయంగా కనిపిస్తున్నప్పటికీ దీనికి ఏదో సంబంధం ఉందా అన్నటువంటి అనుమానాలు కూడాను వచ్చే రీతిలో ఇది జరుగుతోంది. మొత్తం మీద 75 సంవత్సరాల తరువాత పాక్ ఆక్రమిత భూభాగంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఇక మిగతా ఆక్రమిత భూభాగం అంతటిలోనూ త్రివర్ణ పతాకాలు రెపరెపలాడే రోజులు దూరంలో లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులకు. అదేవిధంగా మీ అభిప్రాయాలను కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.